వచ్చిన కష్టాలు, పౌలు గారికి వచ్చినటువంటి అనుభవాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనకు కష్టం వస్తే, మనకే కష్టం వచ్చినా దేవుని సైతం దూరం అయిపోతాం, ప్రార్థనకు దూరం అయిపోతాం, సహవాసానికి దూరం అయిపోతాం, సంఘానికి దూరం అయిపోతాం. లేకుంటే మనం అన్ని కూడా అనుకూలమని అనుకో, అన్ని కూడా అనుకూలంగా ఉన్నా అంతే, ఇంటికి చుట్టాలు వచ్చారంటే మందిరం మానేస్తాం. ఏమండి, ఇంట్లో బంధువులు వచ్చారంటే, ఇంట్లో అందరూ కూడా మంచి ఏర్పాట్లో ఉన్నామంటే ఇక అన్ని కూడా దేవుని స్తోత్రం అని చెప్పని ఇవాళ రాలేపోయాలండి అని అంటారు. అంటే కొంతమంది కోసమైనా దేవుడు సిలువ వేయబడింది, అందరి కోసం కాదా? మరి అందరి కోసంగా అనుభవించే మనం ఆ రుచిని, ఆత్మీయతను అనుభవిస్తున్న మనం అయ్యా నీ శక్తి నాకు కావాలి, నీ ప్రభావం నాకు కావాలని ఆ అనుభవంలోనికి మనం రాగలిగినప్పుడు ఆ సమానత్వం అనేటువంటిది, ఆ ప్రత్యేకత అనేటువంటిది మనలో కనబడుతుంది. యోబు భక్తుడు కూడా అంటాడు కదా, ఏమంటాడు? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, అందుకే నాకు ఈ దుఃఖం వచ్చింది అన్నాడా? అందుకే నేను ఈ శ్రమ అనుభవిస్తున్నాను అన్నాడా? ఏమన్నాడు? దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు మనం చెప్పగలుగుతామండి, నష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, లేకుంటే ప్రతికూలతలు వచ్చినప్పుడు మనం చెప్పగలిగే వారికి ఉంటామా? అలాంటి స్థితిలో మనం లేవు కాబట్టి మనము దేవుణ్ణి మరచేవారుగా ఉంటాం. అందుకే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూడగలిగితే, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. స్త్రీ తన గర్భములో పుట్టిన బిడ్డను మరుచునా? వారైనా మరుస్తారేమో గాని నేను నిన్ను మరువను. చూడండి, దేవుడు మాట్లాడుతున్న మాట. ఆ మాట యొక్క అర్థం ఏంటంటే, అయ్యా కన్న తల్లిదండ్రులైన నిన్ను విడిచిపెడతారేమో, దూరం చేస్తారేమో కానీ నేనైతే నిన్ను విడిచిపెట్టను. వాళ్ళైనా కష్టం వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు, నష్టం కలిగినప్పుడు నువ్వు నా కొడుకు కాదు, నీకు నాకు సంబంధం లేదని మనలో దూషించి బయటికి గెంటేస్తారేమో కానీ నేనైతే నిన్ను విడువను, ఎడబాయను అంటున్నాను. నేనైతే నిన్ను మరిచిపోవును, మరిచిపోను. ఎందుకంటే ఆయన ప్రేమ గొప్పది. తల్లిదండ్రులు ప్రేమించిన ప్రేమ కన్నా కూడా గొప్ప ప్రేమ. ఇలాగ పాస్టర్ గారు పాట పాడారు కదా, ఎలాంటి ప్రేమ అంటది? మానుంది కానీ ప్రేమ, ఆ ప్రేమలో ఎలాంటి మార్పు రాదు. ఇక తల్లి ప్రేమైన మార్పు వస్తుంది, తండ్రి ప్రేమైన మార్పు వస్తుంది, కానీ ఆయన ప్రేమలో శాశ్వతమైనటువంటి ప్రేమది. ఆ ప్రేమ అనంతమైనటువంటి ప్రేమలో మనము నిలిచిన వారుగా మనం ఉండటానికి ఆయన వైపు చూసేటువంటి వారుగా ఉండాలి. కానీ ఆ ప్రేమ యొక్క శాశ్వతత్వాన్ని మనం పొందుకోవాలంటే నిజమైనటువంటి ఉద్దేశాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 10 నుండి కొన్ని మాటలు చూస్తే, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని మాటలు చూద్దామండి. నీవు తిని తృప్తి పొంది దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలను వృద్ధి అయి ఏం చేశారంటే, ఎప్పుడు మరిచారంట? కడుపార కష్టంలో ఉన్నప్పుడేమో గుళ్ళోకి వచ్చి ఏడ్చి 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 డొల్లాడి ప్రార్థన చేస్తాం. రోగం వచ్చిన తర్వాత, సమస్య వచ్చిన తర్వాత, బాధ వచ్చిన తర్వాత, దుఃఖం వచ్చిన తర్వాత, కొడుకులు తిట్టినాకో, భర్త తిట్టినాకో, భార్య తిట్టినాకో, ఏమంటే ఇరుగు పొరుగులు తిట్టినాకో,
ఏమండి ఎంత ఏడుస్తామంటే అసలు ఆ ఏడుపుకి ఇక అవధులు లేవు ఇంక అక్కడ. అదే పేదరికంలో ఉన్నప్పుడు, ఇల్లు లేనప్పుడు ఎంతో ఏడుస్తాం. లేకుంటే అప్పుల్లో ఉన్నప్పుడు, నిందల్లో ఉన్నప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు, నిట్టూర్పులో ఉన్నప్పుడు ఏడ్చి ఏడ్చి ఏడుస్తాం. కానీ ఆయన అన్ని సమకూర్చిన తర్వాత, తిని పడుకున్న తర్వాత, ఇవన్నీ అభివృద్ధి చెందిన తర్వాత అసలు యెహోవా ఎవరండి? నేను కష్టపడ్డానండి. అసలు దేవుడు ఎవరు? ఆయన ఏం చేశాడు నాకు? ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి నేను? అన్నప్పుడు బుద్ధి కలిగిన వారి మాట, బుద్ధిహీనుల మాట అది. మేలు పొందుకొని కృతజ్ఞత లేని జీవితం అది. ఈరోజు నీ ప్రయాణంలో కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, నీ చేతి పనులు కావచ్చు, నీ కష్టార్జితులు కావచ్చు, ఆయన కాపుదల లేకపోతే మనము క్షేమంగా ఉండేవారము కాదు. ఆయన ఇంతగా క్షేమాలు ఇస్తున్నా కానీ మన జీవితాల్లో ఆయనను గుర్తుపెట్టుకునేటువంటి మనస్సు మనకు ఉంటులా. ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయనను మహింపరిచేటువంటి మనస్సు మనకు ఉంటులా. ఆయనకు లోబడేటువంటి మనస్సు మన జీవితాలకు ఉంటులా. అయ్యా, నా జీవితంలో, నా కష్టంలో నన్ను ఇలా లేపవయ్యా, నా నిందలో నన్ను తొలగించవయ్యా, నా అవమానంలో తొలగించావు, నా వాళ్ళు నన్ను మోసం చేసినా కానీ నా పక్షము నీవు ఉన్నావయ్యా అని ఆయనకు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలో. అయ్యా, నేను అనుభవించవలసిన సిలువను మీరు అనుభవించారు, నేను చేసిన పాపాల కొరకు మీరు నా సిలువను, నా శ్రమను అనుభవించారయ్యా, నాకు ఇచ్చినటువంటి విడుదలకై నీకు ఎంతో కృతజ్ఞుడినయ్యా అని ఆయన సన్నిధిలో మనము కృతజ్ఞత తెలియజేయవలసింది. ఈరోజు ఆయన సన్నిధి అంటే మనకు నిర్లక్ష్యం.